భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 37 శ్లోకం కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. అనువాదం: శ్రీకృష్ణుడు అన్నాడు, ఇది కామమే, ఇది క్రోధమే, ఇవి రజోగుణం నుండి పుడతాయి. ఇవి మహా ఆశ కలిగించేవి, మహాపాపానికి మూలం. వీటిని ఈ లోకంలో నీ శత్రువుగా తెలుసుకో. వివరణ: కృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు నేరుగా సమాధానం ఇస్తున్నాడు. మనిషిని తప్పుదారిలో నడిపేది బయట శత్రువు కాదు, లోపలి శత్రువు అయిన కామం, అపారమైన కోరిక మరియు దానికి విఫలమైనప్పుడు వచ్చే క్రోధం. ఇవి రజోగుణం, క్రియాశీలత, తపన, పోటీ భావం నుంచి ఉత్పత్తి అవుతాయి. కామం ఎప్పుడూ తృప్తి చెందదు. మహాసనః సమానము ఎన్నటికీ నిండని ఆకలి. క్రోధం మానవ బుద్ధిని ఆవరించి పాపానికి దారితీస్తుంది. తాత్విక సందేశం: బయట శత్రువుల కంటే లోపలి ఆశ, కోపాలే ఎక్కువ ప్రమాదకరాలు. వీటిని జయించడం జీవన విజయానికి మొదటి అడుగు. ఆశ నియంత్రణ లేకపోతే మనిషి తన స్వభావాన్ని కోల్పోతాడు. ఉదాహరణ: ఒక వ్యాపారి అధిక లాభం కోసం నైతిక విలువలు పక్కన పెట్టి మోసానికి పాల్పడతాడు. లాభం రాకపోతే కోపంతో హింస చేస్తాడు. ఇక్కడ మూల కారణం అదుపు లేని కామం మరియు క్రోధం. ఎండ్ నోట్: నీ నిజమైన శత్రువు వెలుపల కాదు, నీ హృదయంలోని అదుపు లేని ఆశ, అదుపు లేని కోపమే. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.